ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో భారత్ జోడో యాత్ర ప్రవేశించింది. కాశీ విశ్వనాథుని దర్శించుకున్నారు రాహుల్. దేశాన్ని ఏకం చేయడమే నిజమైన దేశభక్తి అన్నారు రాహుల్. అయితే వయనాడు పర్యటన కోసం జోడో యాత్రకు ఒక్కరోజు బ్రేక్ ఇచ్చారు రాహుల్. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర కీలకమైన యూపీలో కొనసాగుతోంది. వారణాసిలో కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు రాహుల్ గాంధీ. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అయితే ఆలయంలోకి కెమెరా అనుమతించలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో భారత్ జోడో యాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది. ఓపెన్ జీప్లో రాహుల్, కాంగ్రెస్ నేతలు పట్టణంలో తిరిగారు. పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని సందర్శించారు. అప్నాదల్ నాయకురాలు పల్లవి పటేల్, సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే రాహుల్తో కలిసి యాత్రలో పాల్గొన్నారు. భారత్ జోడో న్యాయ యాత్ర రాయ్బరేలీకి చేరుకున్నప్పుడు అఖిలేష్ యాదవ్ అందులో పాల్గొంటారు. యూపీలో ఈ నెల 21వ తేదీ వరకు రాహుల్ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. అయితే ఒక్కరోజు పాటు యాత్రను వాయిదా వేశారు రాహుల్ గాంధీ. తన నియోజకవర్గం వాయనాడుకు వెళ్తారు. ఏనుగుదాడిలో చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శిస్తారు రాహుల్ గాంధీ. తిరిగి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి యూపీలో భారత్ జోడో న్యాయ యాత్రను ప్రారంభిస్తారు. లోక్సభ ఎన్నికల వేళ రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర వచ్చే నెల ముగుస్తోంది. దేశాన్ని ఏకం చేయడమే నిజమైన దేశభక్తి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ధనికులు, పేదలు అనే భావన పోయి అందరూ సమానమనే భావన వచ్చినప్పుడే సమగ్ర అభివృద్ధి జరిగినట్టవుతుందని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. ప్రేమతో కూడిన భారతదేశంలో ద్వేషానికి చోటు లేదన్నారు రాహుల్. ప్రజల మధ్య గొడవల వల్ల దేశం బలహీనమవుతుందని, దేశాన్ని ఏకం చేయడమే నిజమైన దేశభక్తి అన్నారు రాహుల్ గాంధీ.